నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద పార్థివ శివలింగానికి అభిషేకాలు చేయబట్టిన గవేద పండితులు, సైకత శివలింగాలను చేసి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. కోట పట్టణంలో వేడుకగా జరిగిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఆకట్టుకున్న కేరళ వారి పంచవాయిద్యాలు. పెళ్లకూరు మండలం దిగువ చావలి గ్రామంలో వరి నాట్లు చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ. వ్యవసాయ సమస్యలపై రైతుల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో అమావాస్య పర్వదినం సందర్భంగా పార్థివ శివలింగానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండాపురం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు కుందర్తి సుధాకర్ స్వామి ఆధ్వర్యంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి రుద్రాభిషేకాలు చేపట్టారు. భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి సైతిక శివలింగాలను ఏర్పాటు చేసి పూజలు చేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పార్థివ శివలింగానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుండి ప్రత్యేకంగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం పార్థివ శివలింగాన్ని గంగమ్మ వడిలో చేర్చారు. వాటంగారు వెంకటరమణయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సముద్ర తీరం వద్ద సిఐ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో ఎస్ఐ నాగబాబు, మెరైన్ సిఐ వెంకటేశ్వర్ రెడ్డి సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. సంవత్సరాల నుంచి కూడా సజీవమూర్తిగా శివయ్యని ఎవరు చూసినటువంటి దేవాలయాలు ఎన్నో నిర్మించినటువంటి ఐశ్వర్యం భవతి శతకటి శతం దీర్ఘమాయు. నమో నమః చక్రభ్య సంగ్రహే రభ్యస్య నమో నమో నమః శ్రవణకారేభ్యో నమో నమః కులారేభ్యో యత్తిరాయ పవరామహే వద యథాస్తమజత్యవదే యత్వేష్టం పుష్టంగానే అగ్నినానాం జ్ఞానాద్రోధనామే స్తుతిక్షేత్తిరాయ మనారేవ బలప్రమదనాయ నమః సర్వభూతదమన యత్కాలనైవాయ నమః ఓం శంకరాయ నమః ఓం సోలబాణవే నమః ఓం ఖడ్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శివవిద్యాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశే జగదాం పతయే నమో నమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పతయే నమో నమః సభేరుకాణాం పతయే నమో నమో మంత్రిణేవాయ వక్షాణాం పతయే నమో నమః భవంతయే భవస్వరుజదీనాం పతయే నమో నమః राज मंडले गाने समुद्रस्य गृहाय मे अलंकरणार्थम
పుష్పమాలాం సమర్పయామి పుష్పైః అక్షతైః పూజయామి. అందరూ కూడా శివాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం నిధనపతయే లింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం కార్తీక మాసంలో గత 12 సంవత్సరాల నుంచి కూడా తూపిలపాలెం సాగర్ తీరంలో చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య రోజు పార్థివ లింగార్చన అంటే పుట్టమట్టి బంకమట్టితోటి శివలింగం తయారు చేసి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అంతా కూడా అభిషేకం చేస్తే అది ఎన్నో రెట్లు పుణ్య ఫలితం. అటువంటి కార్యక్రమాన్ని తూపిలపాలెం కాపులు గ్రామస్తులు పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరు వంతున వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసేదానికి మాకు 12 సంవత్సరాల నుంచి కూడా సహకరిస్తూ వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఏ విధంగా అయితే చేసుకుంటారో, ఒక బిడ్డ పెళ్ళి అయితే వాళ్ళు ఏ విధంగా పరుగులు తోలు చేస్తారో ఆ విధంగా మాకోసరంగా ఇంత తంటాలు పడి ఈ విధంగా చేస్తూ ఇది 12 సంవత్సరాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామానికి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆది దంపతులు నిండు 100 ఏళ్లు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ గ్రామాలని అలాగే గ్రామస్తుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గోపాలన్న, మహేంద్రన్న, వెంకటరమణన్న, మన గోపి, విజయ్ పేర్లు అయితే నాకు చాలా మంది కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ అడుగడుగున సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణ ఏషియన్ ఫీడ్స్ శ్రీధర్ రెడ్డి గారు వినియోగం చేస్తూ ఉన్నారు. మనకి ఎన్ని వేల మంది జనం వచ్చినా కూడా కాకుంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఏదైతే జరుగుతుందా లేదా అనేది ఉదయం దాకా కూడా అందరికి కూడా క్లైమేట్ ఇబ్బందికరంగా ఉండింది. కానీ ఏదో కొంతవరకు జరిగినంత వరకు ఒక భారీ ఎత్తున కాలేకపోయినా కూడా సరే ఆ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినటువంటి అందరికీ పేరు పేరు వంతున ధన్యవాదాలు తెలుపుతూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో గ్రామం చల్లగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్. ఓం నమః శివాయ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ ఆదేశాల మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాతి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని బజార్ వీధుల్లో వైకాపా నాయకులు కార్యకర్తలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తుందని చెప్పారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉలస కస్తూరయ్య యాదవ్, మద్దూరు స్వరూప్, గంప కోటేశ్వరరావు, కనుపూరు జగదీష్, ముంతల మునికుమార్ యాదవ్, దారా శ్రవణ్, పల్లమాల శ్రీనాథ్, శ్రీహర్ష, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆదేశాల మేరకు అదేవిధంగా కోట మండల పార్టీ కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోట మండలంలోని కోట టౌన్ నందు ప్రతి షాప్కి తిరిగి ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీలను అడ్డుకునేందుకు కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈరోజు కోటి సంతకాల సేకరణ ఎందుకంటే ఒక పేద విద్యార్థులు డాక్టర్ చదువుకోవాలంటే కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ వల్ల నష్టపోయేది పేద ప్రజలే. అదన్నీ గుర్తుంచుకొని పేద ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. 1 కోటి కాదు 2 కోట్లకైనా మేము సిద్ధం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పిలుపుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కోటి సంతకాలు ఒక ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ మేరిగి మురళీధర్ గారి మరియు గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు కోట మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఈరోజు కోట పట్టణంలో ప్రతి అంగడికి తిరిగి వారి యొక్క కోటి సంతకాలు అనేది వారికి వివరించి సంతకాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ కోటి సంతకాల వలన ఉపయోగం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మాత్రమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేదలకు విద్యను వైద్యను కేవలము 15 సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు గాను 75,000 రూపాయలతో ప్రతి పేద విద్యార్థి మెడికల్ విద్యను చదవడం జరిగింది. అదే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలను వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఈరోజు ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా మేము కోటి సంతకాలు కాదు కదా 2 కోట్లైనా సరే మేము సంతకాలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని గూడూరు నియోజకవర్గంలో మేరిగి మురళీ గారికి మేమంతా కూడా మా మద్దతు తెలియజేస్తామని ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కోట మండలానికి సంబంధించి మేమంతా కూడా ప్రతి అంగడికి తిరిగి తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురంలోని కట్ట కింద వెలసియున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆలయ నిర్వాహకులు వెంగల్తూరు శరవణ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులకు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భజనలు సంకీర్తనలతో భక్తులు తన్మయం చెందారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం అయ్యప్ప స్వామి భక్తులు చేసిన భజనలకు అయ్యప్ప స్వామి నామస్మరణలతో మార్మోగిపోయింది. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెంగళత్తూరు వినయ్ కుమార్, మౌనిక, హర్షంజలి, శంకరయ్య, కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, శశికళ, తన్విష, తనీష్ ఉభయదాతలుగా వ్యవహరించారు. వినయ్ కుమార్, మౌనిక దంపతుల కుమార్తె హర్షంజలి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు చిరంజీవి హర్షంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వెంగళత్తూరు శరవణ్, పోలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆడిపోదాం. అక్కడ పో, అక్కడ నిలబడుకో. అక్కడ పెడదామని వస్తున్నారు. అడిగి గురుస్వామి దండిగా పెట్టు. రెండు కట్టాలి, మళ్ళీ శక్తి కావాలి. ఇప్పుడు నుంచి గట్టిగా పెట్టాలి. మా గురుస్వామి వెంగళత్తూరు విజయ్ కుమార్ మౌనిక గారుల కుమార్తె హర్షాంజలి మొదటి పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయడం, మైదాలు పూసుకోవడము, గందరగోళం చేసుకుంటారు. కేకులు సరిగ్గా తినడం ఎవరు, అది కాదు సాంప్రదాయం అంటే. ఇది సాంప్రదాయం. వీళ్ళే కాదు, ఎవరైనా సరే పుట్టినరోజు అంటే ఏదన్నా గుడి దగ్గరికి వచ్చి భక్తితో ఆ బిడ్డని ఆశీర్వదిస్తే భవిష్యత్తులో ఆ బిడ్డ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క దాతలకి, మాకనే కాదు ప్రతి ఒక్క దాతలకి, ఈ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంకి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉభయకర్తలకి, మంగళవారం శనివారం ఉభయకర్తలు అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు దాతలు కోటపట్టణ జయరామాల వాస్తవులు ఐలా శంకరయ్య గారు, శ్రీమతి కృష్ణవేణమ్మ గారు, వారి కుమారుడు వెంకటేశ్వర గారు, ఆయన శ్రీమతి శశికళ గారు, తనీష ఈరోజు పుట్టినరోజు వాళ్ళది. వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరి ఆశీస్సులు, ఈ అయ్యప్ప భక్తులు అందరూ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు వాళ్ళందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. తిరుపతి జిల్లా కోట పట్టణంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కోట గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు చేపట్టారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ట్రాక్టర్పై ఉంచి గ్రామ పురవీధుల్లో బాణాసంచ వేడుకలతో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో వివిధ రకాల పుష్పాలంకరణ, కేరళ వారి పంచవాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 కామాక్షి దేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి బ్రహ్మసూత్రలింగం వారి దేవస్థానంలో సామూహిక శివలింగం పుష్పయుగాన్ని వేద మంత్రోచ్చారణతో నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు శేషారెడ్డి, పురోహితులు గూడల్ సుధీర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీప దర్శనం, జ్యోతిర్లింగార్చన, 18 జ్యోతులతో ఆలయం చుట్టూ వెలిగించారు. మహిళలు కార్తీక మాసం దీక్ష విరమణ సందర్భంగా చెరువులో దీపాలు వెలిగించి రేపు నిమజ్జనం చేసి దీక్ష వరించారు. భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. శివ శివ శంకరా మా మనసంత నీవురా, శివ శివ శంకరా మా మనసంత నీవురా, నీకు కోటి కోటి దండాలు. అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా, మా బంగారు కొండ నీలకంఠుడా, మా గుండె చప్పుడు నీవేరా శంభో శంకరా. జిల్లా కలెక్టర్ ఆర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పెళ్లకూరు మండలంలోని దిగువ చావలి గ్రామం వద్దనున్న పొలాల్లో వరి నాట్లు వేసి కర్షకుల్లో నూతనోత్సాహం నింపారు. నాయుడుపేటలో జరుగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి నుంచి వెళుతూ మార్గం మధ్యలో దిగువ చావలి గ్రామం వద్ద పొలాల్లో వరి నాట్లు వేసే కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు వ్యవసాయ సమస్యలపై అందించిన ఫిర్యాదులను స్వీకరించి పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, డిఓ ప్రసాదరావు, ఏడీఏలు ధనుంజయ రెడ్డి, నాగార్జున సాగర్, ఎంపీడీఓ ప్రమీల రాణి నాయకులు పాల్గొన్నారు. ఎకరా ఎంతసేపట్లో నాట్లేస్తారు మీరంతా? గంటలో ఎకరా మొత్తం ఎంతమంది? 10 మంది కలిపి ఒక గంటలో ఎకరా చేస్తారు. రోజుకి మామూలు ఎంత ఇస్తారు? ఎకరా లెక్కన చెప్పండి మా సార్. ఓకే ఓకే. తిరుపతి జిల్లా నాయుడుపేటలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి.
స్వర్ణముఖి నది తీరాన వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోను, నాయుడుపేట బజార్ వీధిలో గల శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలోను భక్తులు కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్తీక మాసం నేటితో ముగియడంతో భక్తులు స్వామివారి దర్శనానికి అధికంగా విచ్చేశారని, నేడు 12 గంటలకు అమావాస్య ముగుస్తున్నదన్న భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయాలకు రావడం జరిగిందని తెలియజేశారు. నన్ను పిలవాలా? ఈ కార్తీక మాసం ఈ రోజుతో ముగిసింది. ఈ నెల రోజులు కూడా నాయుడుపేట భక్తులందరూ కూడా మా ఆర్యవైశ్య స్వామి సంఘం తరపున శివ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి దేవత జంబుకేశ్వర దేవాలయంలో ఈ నెల రోజులు కూడా కఠోర దీక్షతో ప్రాతకాలమే 3:30 నుంచి అభిషేకాలు చేసుకొని ఈ నెల రోజులు ఎంతో ఉపవాస దీక్షలు చేసుకొని కఠోర దీక్షతో చేసుకున్నారు. భక్తులకు ఆ జంబుకేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఆ స్వామి మాకు అందరికీ ఓపికలు కలిగించాలి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అన్నాభిషేకాలు, గోపూజలు ఈ రోజు అన్ని ముగిసినాయి. రేపు కార్తీక మాసం అంతానికి సంబంధించి రేపు నదిలో స్వర్ణముఖి నదిలో జ్వాలలు వదులుతారు. దీంతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్త మహాశయులందరికీ కూడా మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు, ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లు చదలవాడ నాగరాజ్ శర్మ, ఇట్టా శ్రీనివాస్ శర్మ, నాన్నపాటి కృష్ణవాస్ శర్మ, చదలవాడ అఖిల్ శర్మ. మా కృషితోనే, భక్తుల కృషితోనే ఇదంతా జరిగింది. మేము కేవలం పూజ మటుకే చేయించాము. భక్తులు కూడా ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి ఎంతో విశేషంగా ఈ అభిషేకాలని కొనసాగించుకున్నారు. అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా ఆ జంబుకేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం నందు శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర వారి దేవస్థానం వద్ద 4 సోమవారములు, 1 కోటి సోమవారము, 1 పౌర్ణమి, మొత్తం 6 కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడినది. ఈరోజు ఆఖరి రోజు కార్తీక అమావాస్య. ఈ దినమందు గంగా నదిలో, మన స్వర్ణముఖి నదిలో ఆకాశ దీపం పరిసమాప్తి చేయటం కొరకు గంగా దీపం మరియు ఆకాశ దీపం ఈ 2 ఈ కార్యక్రమాలు జరిపించిన తర్వాత ఈ కార్తీక మాసం వ్రత సమాప్తి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం 5-6 గంటల మధ్యలో గంగా హారతి, గంగా దీపం వెలిగించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్న ప్రజలకు, నాయుడుపేట ప్రజలు, చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజ్ గ్రామస్తులు అందరికి కూడా
శ్రీ ప్రసూనాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద పార్థివ శివలింగానికి అభిషేకాలు చేయబట్టిన గవేద పండితులు, సైకత శివలింగాలను చేసి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. కోట పట్టణంలో వేడుకగా జరిగిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఆకట్టుకున్న కేరళ వారి పంచవాయిద్యాలు. పెళ్లకూరు మండలం దిగువ చావలి గ్రామంలో వరి నాట్లు చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ. వ్యవసాయ సమస్యలపై రైతుల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.